ఫైనల్లీ సండే ప్రోమో అయితే వచ్చేసింది. సండే ఫన్ డేనే కాదు, ఎలిమినేషన్ డే కూడా. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, సోనియా గారైతే ఎలిమినేట్ అయిపోయారు. సో, మరో ఛాలెంజ్, మరో ఫన్ డే టాస్క్‌తో మీ ముందుకొచ్చేసారు నాగార్జున సారు. గేమ్ పేరొచ్చేసి మీకే అంకితం. సో, సింపుల్ గేమ్. సో, అక్కడ కొన్ని పదాలుంటాయి. దాన్ని బట్టి ఎవరికి ఆ పదం అంకితమో దాన్ని చెప్పాలి. సో, సింపుల్ గేమ్, బట్ నామినేషన్స్‌కి దారి తీస్తుందా ఈ గేమ్ అంటే? ఖచ్చితంగా దారి తీస్తుంది. సో, ఎవరైతే సేఫ్ ప్లే అంటారో, ఫేక్ అంటారో, ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు ఎవరి పేరైతే చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా పగబెట్టుకునే అవకాశం ఉంది. నామినేషన్స్‌లో ఆపోజిట్ రివర్స్ ఆర్ రివెంజ్ నామినేషన్ ఏసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో, ఈ గేమ్ గురించి మాట్లాడుకునే ముందు మనం సోనియా ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలండి. సో, సోనియా ఎందుకు ఎలిమినేట్ అయ్యింది? 100% ఎఫర్ట్స్ పెట్టిందా? లేదనే చెప్పాలి. కానీ నార్మల్‌గా కొంత యంగ్ లేడీస్‌ని వాళ్ళందరినీ లాస్ట్ వరకు ఉంచుతారు ప్రతి సీజన్‌లో. ఎందుకు ఈ సీజన్‌లో పుల్లలు పెట్టే వాళ్ళని, గొడవలు పెట్టే వాళ్ళని అంత త్వరగా తీసేశారు అని కూడా నాకు ఒక క్వెషన్ మార్క్ అయితే ఉందండి. ఎందుకంటే సోనియా ఉంటేనే వీళ్ళిద్దరి ఆట తగ్గుతుంది. దాంతోపాటు వీళ్ళకి అవతల క్లాన్ వాళ్ళకి గొడవలనేది పెరుగుతుంది. కాబట్టి దీనివల్ల బిగ్ బాస్‌కే ప్లస్ పాయింట్, హైప్ పెరుగుతుంది. ఎక్కువ గొడవలు ఉండడం వల్ల జనాలందరూ ఆసక్తిగా చూసే అవకాశం ఉంటది. సో, ఇది ట్విస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా పెద్ద గొడవలు పెడతారు. మధ్యలో ఈమె గొడవలతో ఇది స్వాప్ అవ్వకూడదు అని చెప్పనేసి ఇప్పుడే ఎలిమినేట్ చేసినట్టుంది. సో, ఈరోజు ఫన్ డేనే కాదు, ఎలిమినేషన్ డే కూడా. దాంతోపాటు ఆడియన్స్ అందరూ ఎలిమినేషన్ కోరుకున్నారు కాబట్టి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనేది మీరు కామెంట్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.